చిరంజీవి 150వ సినిమాకి, బాలకృష్ణ 100వ సినిమాకి కొన్ని సిచ్యువేషన్లు కోఇన్సిడెన్స్ గా కలిసిస్తున్నాయి. రెండు ప్రతిష్టాత్మక చిత్రాలే. రెండు దాదాపుగా ఒకేసారి మొదలయ్యాయి. ఒకేసారి బాక్స్ ఆఫీస్ ముందు తలపడుతున్నాయి. ఇప్పుడు పాటల విషయంలోనూ అదే సీన్ రిపీట్ అవ్వబోతోంది. ఖైదీ నంబర్ 150కి సంబంధించి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే పాట రిలీజ్ అయింది. అది కాపీ ట్యూన్ అని, దేవిశ్రీ తన పాత పాటల్ని కాపీ కొట్టేశాడని సంగీత ప్రియులు, మెగా అభిమానులు సైతం విమర్శిస్తున్నారు. సేమ్ ఇదే సీన్ గౌతమిపుత్ర శాతకర్ణికి రిపీట్ అవ్వబోతుందని తెలుస్తోంది. అదెలాగంటే ఈ సినిమా పాటల కోసం బాజీరావు మస్తానీ ట్యూన్లు వాడుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇదేం కాపీ కాదు. బాజీరావు మస్తానీ టీం దగ్గర రైట్స్ తీసుకునే ఆయా ట్యూన్లను వాడుకున్నారట. గౌతమిపుత్రలో 6 పాటలున్నాయి. 3 పాటల ట్యూన్లు బాజీరావు మస్తానీ నుంచి తీసుకున్నారని వినికిడి. అయితే ఆ ట్యూన్లు అడిగి తీసుకోవడం వల్ల, రైట్స్ రూపంలో కొంత చెల్లించడం వల్ల కాపీ అనే మాట రాకపోవచ్చు. గౌతమిపుత్రకు చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఆయన కొత్త ట్యూన్లు కట్టగలే నేర్పరే. కాకపోతే సమయం తక్కువగా ఉండటం వల్ల, బాజీరావు పాటలు తమ సినిమాకి సింక్ అవ్వడం వల్ల ట్యూన్లు అక్కడి నుంచి తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ నెల 26న గౌతమిపుత్ర ఆడియో రిలీజ్ అవ్వబోతోంది. మరి ఏ పాటల్ని యాజ్ టీజ్ గా దించేశారో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.